హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మనీ అఫీషియల్. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మనం జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఆయన జననం గురించి, ఆయన పదవి గురించి, అన్నిటికంటే ముఖ్యంగా చిన్న పిల్లల మీద ఆయనకు ఉన్న ప్రేమ గురించి, ఇంకా ఆయన ఎంత నిజాయితీగా వ్యవహరించేవారు, ఇలాంటి కొన్ని విషయాలను ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఆయన జననం. జవహర్లాల్ నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ మరియు స్వరూప రాణి గారులకు జన్మించిన ఏకైక సంతానం. ఆయన బ్రిటిష్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నగరంలో 1889వ సంవత్సరంలో నవంబర్ 14న జన్మించారు. ఆయన ఎంతో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. జనరల్ గా మనం చూసుకుంటే స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ లేదా ఇంకా అంతకంటే తక్కువ స్థాయి నుండి వచ్చిన వాళ్ళు పోరాడారు. కానీ మన జవహర్లాల్ నెహ్రూ గారిలోని ప్రత్యేకత ఏంటంటే, మోతీలాల్ నెహ్రూ గారు పెద్ద పేరు మోసిన లాయర్. వారు ఎంతో ధనవంతులు. వారికి జన్మించిన కొడుకే మన జవహర్లాల్ నెహ్రూ గారు. అంత సంపన్నుల కుటుంబంలో జన్మించి కూడా ఆయన ఎన్నోసార్లు తెల్లవాళ్ల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు. ఎక్కువ టైం ఎక్కువ సంవత్సరాలు జైల్లో గడిపారు. ఆ జైల్లో గడిపినన్ని రోజులు కూడా ఎప్పుడు ఆయన వృధా చేయలేదు. తన ఆత్మకథను రాసుకున్నారు. తన ప్రియమైన కూతురైన ఇందిరాగాంధీ గారికి ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరాల్లో ప్రపంచ చరిత్రను వివరిస్తూ వరల్డ్ హిస్టరీ అనే అంశాలపై ఆయన రాసేవారు. పిల్లలు ఎలా నడుచుకోవాలి, మంచి చెడులు ఎలా గ్రహించాలి, సమాజంలో వారి ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఇందిరాగాంధీ గారికి ఆయన ఉత్తరాల్లో వివరిస్తూ ఉండేవారు. అలా ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు, జవహర్ అంటేనే రత్నం అనే అర్థం. ఆయన పేరుకు తగ్గట్టే నిజంగానే మన దేశానికి దొరికిన ఒక రత్నం ఆయన. ఎందుకంటే ఒకసారి ఆయన చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు నీటిని సప్లై చేసే అధికారులు వచ్చి ఆయన్ని కలుస్తారు. ఏమని చెప్తారంటే, ఎవరు పన్నులు సరిగా కట్టట్లేదు, మేము అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు కూడా సరిగా జీతాలు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఎవరైతే పన్నులు కట్టడం లేదో వారికి నీటి సరఫరా ఆపేయమని జవహర్లాల్ నెహ్రూ గారు ఆ అధికారులకు చెప్తారు. ఆ అధికారులు ఏమంటారంటే, లేదండి, అందులో పెద్ద పెద్ద ఆఫీసర్సే ఉన్నారు, పన్నులు కట్టని వాళ్ళు అని చెప్తారు. అప్పుడు ఈయన, న్యాయం అనేది చిన్న పెద్ద ఎవరికైనా సమానమే, మీరు సప్లై ఆపేయండి వాటర్ అని చెప్తారు. అలా అయితే మీ ఇంట్లో మీ నాన్నగారు కూడా పన్ను కట్టలేదని ఒక అధికారి ధైర్యం చేసి వచ్చి చెప్తాడు ఆయన ముందుకు వచ్చి. అయితే మా ఇంటికి కూడా వాటర్ సప్లై ఆపేయండి, న్యాయం అనేది మీకైనా నాకైనా ఒకటే అని నెహ్రూ గారు చెప్తారు. అది జరిగిన ఆ సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నెహ్రూ గారి నాన్నగారు ఎంతో కోపపడతారు ఆయన మీద. నువ్వు నా పేరు మీద ఉందని తెలిసి కూడా ఇంటికి వాటర్ సప్లై ఆపేస్తావా అని చెప్పేసేసి ఎంతో కోపపడతారు. అప్పుడు నెహ్రూ గారు చెప్తారు, ప్రజలకి చెప్పాల్సిన స్థానంలో ఉన్న మనమే సరిగా నడుచుకోకపోతే ఇంకా ప్రజలు ఏం తెలుసుకుంటారు, ఏం నేర్చుకుంటారు? న్యాయం పేదవాళ్ళకైనా ధనవంతులకైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ ఒకలానే ఉండాలి అని నెహ్రూ గారు చెప్తారు. ఆ మాటలకి మోతీలాల్ నెహ్రూ గారు మొదట్లో ఎంతో కోపపడినప్పటికీ తర్వాత తన కొడుకు న్యాయ దృష్టిని చూసి ఆయన ఎంతో సంతోషిస్తారు. ఇలా ఎన్నో సార్లు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన నిజాయితీని అనేక విషయాల్లో చాటుకున్నారు. ఇంకా పిల్లల మీద ఆయనకున్న ప్రేమనైతే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆయన పిల్లల కోసం ఎన్ని చేశారని చెప్పేసి. వాటిలో కొన్నిటిని మనం తెలుసుకుందాం. అందులో ఒక ముఖ్యమైనది ఏంటంటే,
నెహ్రూ గారికి ఉత్తరాలు రాయడం అన్నా చదవడం అన్నా ఎంతో ఇష్టం. అందుకే ఆయన ప్రధానమంత్రి అయ్యాక కూడా ప్రతిరోజు 1 గంట సమయాన్ని ఉత్తరాలను చదవడానికి, వాటికి రిప్లై ఇవ్వడానికి కేటాయించేవారు. అలా ఒకరోజు ఆయన ఉత్తరాలు చదువుతున్నప్పుడు ఒక ఉత్తరం ఆయన దృష్టిని ఎంతో ఆకర్షించింది. అదేంటంటే ఆ ఉత్తరం జపాన్ నుండి వచ్చింది. 800 మంది పిల్లలు సంతకాలు చేసి పంపించిన ఒక ఉత్తరం ఆయన చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ ఉత్తరంలో ఏముందంటే, మాకు ఒక ఏనుగు కావాలి అని ఆ పిల్లలు అందులో రాశారు. అది ఎందుకు అలా అడిగారంటే, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశం మీద ఎన్నో బాంబులు పడి ఆ దాడికి ఆ దేశం ఎంతో సర్వనాశనం అయిపోయి అందులో ఉన్న జూలోని జంతువులు కూడా మరణించాయి. ఎక్కువ ఏనుగులు మరణించాయి. మరి ఏనుగులు లేని జూకు పిల్లలు వెళ్ళడానికి ఇష్టపడరు కదా. అందుకే భారతదేశంలో ఏనుగులు ఎక్కువ ఉన్నాయని తెలుసుకొని, అదే కాక నెహ్రూ గారికి పిల్లలంటే ఎంత ప్రేమో తెలుసుకొని ఆయన మా కోరికను మన్నిస్తారేమో అని చెప్పేసేసి ఆ పిల్లలు మాకు ఒక ఏనుగుని కానుకగా పంపించండి అని ఆ ఉత్తరంలో రాస్తారు. అప్పుడు నెహ్రూ గారు ఆ ఉత్తరాన్ని ఎంతో సీరియస్ గా తీసుకొని, జపాన్ మన దేశానికి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ అక్కడ వెళ్ళడానికి ఉపయోగపడే ఒక మంచి ఏనుగుని వెతికి, ఒక తెలివైన బలమైన ఇందిర అనే ఒక ఏనుగుని వెతికి అది జపాన్ పిల్లల కోసం పంపిస్తారు. ఆయన దాన్ని వాళ్ళకు పంపిస్తూ లేఖలో భారతీయ పిల్లలు ఇది జపాన్ పిల్లలకు ఇస్తున్న కానుక అని చెప్పి రాస్తారు. ఈ కానుక మన ఇరు దేశాల మధ్య ప్రేమపూర్వక సంబంధాలను, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తుంది అని చెప్పేసేసి ఆ ఉత్తరంలో ఆయన తెలియజేస్తారు. చూసారా, కుల మత వర్గ భేద సంబంధాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా జపాన్ దేశ పిల్లలు రాసిన లేఖ కూడా ఆయన ఎంత ప్రాధాన్యం ఇచ్చి దాన్నంత సీరియస్ గా తీసుకొని వాళ్ళ కోరికను తీర్చారు. అది నెహ్రూ గారికి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ. ఇంతకు మన నెహ్రూ గారు ఎప్పుడు గులాబీ పువ్వును ఆయన కోటుకు ధరిస్తారు కదా, ఎందుకు ఆయన అది ధరిస్తారో తెలుసుకుందామా. ఒకసారి నెహ్రూ గారు ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఒక పాప ఆయన దగ్గరకు వచ్చి ఒక ఎర్ర గులాబీనిచ్చి ఇది మీరు పెట్టుకోండి అని చెప్తుంది. అప్పుడు నెహ్రూ గారు ఆ పాప వైపు చూసి నవ్వుతూ, మీరంటే ఆడపిల్లలు కాబట్టి ఇది మీరు జడలో పెట్టుకుంటారు, నేనెక్కడ పెట్టుకోవాలి అని అంటారనమాట. అన్నప్పుడు ఆ పాప, మీకు జడ లేకపోతే ఏంటి, మీ కోటుకు పెట్టుకోండి అని చెప్తుంది. అప్పుడు నెహ్రూ గారు ఆ అమాయకమైన పాప మాటలు విని ఆ రోజు నిజంగానే ఆయన ఆ కోటికి పువ్వుని ధరించి ఒక సమావేశానికైతే అటెండ్ అవుతారు. అప్పుడు ఆ మీటింగ్ లో ఉన్న వారందరూ కూడా నెహ్రూ గారిని చూసి, ఈ రోజు మీరు చాలా ప్రత్యేకంగా ఉన్నారు, చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు ఈ గులాబీ పువ్వు పెట్టుకోవడం వల్ల అని చెప్పేసేసి మెచ్చుకుంటారు. బాగా పొగడ్తలు వస్తాయి. సో అప్పటి నుండి కూడా ప్రతిరోజు ఒక గులాబీ పువ్వుని తన కోటుకి ధరించటం నెహ్రూ గారికి వాడుక అయిపోయింది. ఇలా ఒక చిన్న పాప చెప్పిన ఆ కోటుకు పువ్వు పెట్టుకోమని చెప్పింది కూడా ఆయన తీసి పడేయకుండా దాన్ని ధరించి వెళ్ళడం, అది ఆయన జీవితంలో భాగం అయిపోవడం జరిగింది. ఇంకొక విషయం చెప్పాలంటే ఇదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఒక స్కూల్లో స్పీచ్ ఇవ్వడానికి నెహ్రూ గారు వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడు, పిల్లలకి తెలియదు కదా అధికారుల వీళ్ళు చిన్న పెద్ద ఏంటి ఏ స్టేజ్ లో ఉన్నారు అవి అంతగా తెలియదు కదా, పిల్లలు పిల్ల చేష్టలే చేస్తారు కదా. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లవాడు నెహ్రూ గారిని చూసి బెబె బెబె అని వెక్కిరిస్తాడంట. అయితే నెహ్రూ గారు ఆ విషయాన్ని హెచ్ఎం గారికి చెప్తారు ఆఫీస్ రూమ్ లో ఉన్నప్పుడు. ఈ స్కూల్లో ఒక పిల్లవాడు నన్ను చూసి బెబె అని వెక్కిరించాడు అని చెప్పేసేసి. అప్పుడు హెడ్ మాస్టర్ కి ఎంతో కోపం వచ్చి, నేను పిల్లల్ని పిలిపిస్తాను, వాడెవరో మాకు చెప్పండి అని చెప్పేసేసి వాడికి బుద్ధి చెప్తామని చెప్పేసేసి అంటారు. వద్దొద్దు, లేదు మీరు చెప్పక్కర్లేదు, ఆ పిల్లవాడి మీద నేనే పగ తీర్చుకున్నాను,
అని ఆయన అంటాడు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, అవునా ఏం చేస్తారు, ఒక దెబ్బ కొట్టారా వాడిని అని అంటారు. అంటే లేదు లేదు, వాడు వెవ్వే అని ఎక్కిరించాడు, నేనేమైనా తక్కువ తిన్నానా, నేను కూడా వెవ్వే అని ఎక్కిరించాను అని చెప్పేసి చెప్తారు. చిన్నపిల్లల కల్మషమైన హృదయాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు. వారిని ఎంత క్షమించే గుణం వారిని ఉండాలి అని చెప్పేసి నెహ్రూ గారు ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆయన గొప్పతనం ఏంటి అని. అయితే ఇంకో సంఘటన మనం తెలుసుకుందాం. ఆయన నిజాయితీకి గుర్తుగా ఎలా ఉంటారు అని మనం తెలుసుకోవడానికి ఇంకో ఉదాహరణ చూద్దాం. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న సమయంలో కేఏ అబ్బాస్ నిర్మించిన మున్నా అనే ఫిల్మ్ రిలీజ్ అయింది. అందులో రోమి అనే ఒక బాల నటుడు ఎంతో బాగా నటించాడు. ఆ నటుడి నటనకు ముగ్ధుడైన మన నెహ్రూ గారు ఆ నెక్స్ట్ డే ఆ పిల్లవాడిని అల్పాహారానికి అంటే వాళ్ళ ఇంట్లో టిఫిన్ కి ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేస్తే కానీ పిల్లవాడు మాత్రమే కాదు కానీ ఆ మూవీ హోల్ టీం వెళ్తుంది. అంటే పిలిచింది పిఎం గారు కదా, మనందరం కూడా ఛాన్స్ మిస్ చేసుకోకూడదు, పిల్లవాడి గురించి మనం కూడా వెళ్ళిపోవచ్చు అని వెళ్ళినట్టున్నారు. మేబీ మొత్తం వెళ్ళిపోతారనమాట. ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయని నెహ్రూ గారు ఆ యూనిట్ వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతారు. అప్పుడు ఇందిరాగాంధీ గారిని పక్కకు పిలిచి, అనుకోకుండా మన ఇంటికి ఇంతమంది అతిథులు వచ్చారు, వీళ్ళందరికీ టిఫిన్ చేయడానికి కావాల్సిన సరుకులు మన ఇంట్లో ఉన్నాయా అని చెప్పేసేసి ఇందిరాగాంధీ గారిని అడుగుతారనమాట. అలా అడగటం ఆ మూవీ నిర్మాత అయిన అబ్బాస్ గారు వింటారు. విని తర్వాత ఇందిరాగాంధీ గారితో ఆమె దగ్గరకు వెళ్ళి, అవును మీ నాన్నగారు ఇంట్లో కావాల్సిన సరుకులు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నారు, అది జోక్గా అన్నారా నిజమేనా అని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే ఒక పిఎం వాళ్ళ ఇంట్లో అలాంటి ప్రశ్న వినాల్సి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఆయనకి ఆశ్చర్యం అనిపిస్తుంది, అదేదో జోక్ చేసి ఉంటారులే అని చెప్పేసి ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆమె ఒక చిన్నవి నవ్వి, లేదండి నాన్నగారు నిజమే చెప్పారు, నిజానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నందుకు నాన్నగారికి వస్తున్న జీతం మాకు ఏ మాత్రం సరిపోవట్లేదు, మాకు ఆ సరుకులు తీసుకునే కొట్లో ఎంతో బాకీ ఉంది, ప్రతి సంవత్సరం నాన్నగారు పుస్తకాలకి వస్తున్న ఆ రాయల్టీతోనే ఆ బాకీ తీరుస్తూ ఉంటారు నాన్నగారు, అందుకే ఇప్పుడు కావలసిన సరుకులు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు చెప్తారు. ఈ ఎగ్జాంపుల్ సరిపోదా? ఎన్నో కోట్లకు కోట్లు ప్రజాధనం దోచుకొని బ్లాక్ మనీ ఉంచుకున్న పొలిటీషియన్స్ ని ఎంతో మందిని మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒక పిఎం పదవిలో ఉండి కూడా తన ఇంట్లో సరుకులకు బిల్లు పే చేయడానికి తనకు వచ్చే బుక్స్ రాయల్టీతో కడుతున్నారు, అంత కష్టపడుతున్నారంటే ఆయన ఎంత నిజాయితీగా ఉన్నారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంత గొప్ప వ్యక్తి నెహ్రూ గారు అని చెప్పడానికి నేను నాకు తెలిసిన కొన్నిటిని మీకు తెలియజేస్తున్నాను. ఎంత సంపన్న కుటుంబానికి చెంది కూడా, ఎంత సంపన్న కుటుంబం అంటే చిన్నప్పుడు నెహ్రూ గారి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్కి వెళ్ళడానికి రావడానికి 4-5 గేట్లు ఉండేవంట. అయితే ఆ నెహ్రూ గారి కోసం వచ్చిన డ్రైవరు ఏ గేట్లో నుంచి వస్తాడో తెలియక నెహ్రూ గారి కోసం రోజు ఇబ్బందులు పడి వెతుక్కుంటూ ఎప్పటికో ఇంటికి చేరేవాళ్ళంట. చిన్నపిల్ల వాడు కావడం వల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేట్లో నుంచి వచ్చేవాడంట నెహ్రూ గారి కన్ఫ్యూజన్ లో. ఇక ఆ డ్రైవర్ ఒక రోజు నెహ్రూ గారి ఫాదర్ అయిన మోతీలాల్ నెహ్రూ గారికి ఆ విషయం చెప్తూ ఇలా ప్రతిరోజు తను పడుతున్న అవస్థను తెలియజేస్తాడు. అప్పుడు మోతీలాల్ నెహ్రూ గారు వెంటనే, నా కొడుకు ఆ చిన్న బాధ కూడా పడకూడదు, వెతికే అంత టైంలో కూడా నా కొడుకు ఇలా ఏమీ ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసేసి 4-5 గేట్ల దగ్గర 4-5 కార్లను ఆయన డ్రైవర్లను ఏర్పాటు చేస్తాడంట. అంత మురిపెంగా అంత ముద్దుగా పెరిగిన నెహ్రూ గారు ఎన్ని సార్లు లాఠీ దెబ్బలు తిన్నారో, ఎన్నిసార్లు జైలుకు వెళ్ళారో,
జైల్లోనే ఎక్కువ జీవితం ఆయన గడిపారు. జైల్లో ఉన్నప్పుడే పుస్తకాలు, తన జీవిత చరిత్రను రాసుకున్నారు. ఇంత గొప్ప ఆయన మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఇలాంటి నెహ్రూ గారు 1964లో గుండెపోటుతో మే 27వ తారీఖున మరణించడం జరిగింది. గాంధీ గారి అంత్యక్రియల తర్వాత మళ్ళీ అంత సంఖ్యలో జనం హాజరైనది మన నెహ్రూ గారి మరణం అప్పుడు. ఇలాంటి నెహ్రూ గారి గురించి ఈరోజు మీ అందరితో పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.